తన అభిప్రాయాన్ని ఎందుకు క్వశ్చన్ చేయడం? ఇక తనుజ చెప్పిన వాటికి ఇమ్ము ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. టెడ్డీ నామినేషన్స్ అయిపోయాక కూడా కూర్చొని మాట్లాడుకున్నాం. నార్మల్ అయిపోయాం. నిన్న తను నా బలహీనత అని ఫ్లాగ్ పెట్టింది కూడా నార్మల్ గానే పెట్టా. ఎందుకంటే తను ఉంటే నా ఫస్ట్ ప్రయారిటీ తనే అవుతుంది. అది నా బలహీనత అవుతుందేమో అనే సెన్స్ లో అలా పెట్టాను. ఎందుకంటే రీతు కూడా మొన్న కెప్టెన్సీ టాస్క్ లో నాకు సపోర్ట్ చేయి అని అడిగింది అని ఇమ్ము చెప్పాడు. దీంతో మొత్తం విన్న నాగార్జున, తనుజ స్ట్రైట్ గా ఒక ప్రశ్న అడుగుతున్నాను, అవతలి వాళ్ళు ఫ్రాంక్ గా జెన్యూన్ గా చెప్తే దాన్ని క్వశ్చన్ చేస్తామా మనం అని నాగ్ అడిగారు. లేదు అని తనుజ ఆన్సర్ ఇచ్చింది. మరి ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు? అతని జెన్యూన్ ఒపీనియన్ అది, నువ్వు తన బలహీనత అనేది, దాన్ని నువ్వెందుకు క్వశ్చన్ చేస్తున్నావు అంటూ నాగ్ అడిగారు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయి సార్. నేను దాన్ని క్వశ్చన్ చేయడం లేదు సార్. తను వచ్చి సారీ చెప్తే దేనికి అని అడిగా. నీ బోర్డ్ సింక్ చేసినందుకు అన్నాడు. ఓకే, అది నీ అభిప్రాయం, నేనేం పర్సనల్ గా తీసుకోలేదని చెప్పి ఆగిపోయా. తరువాత టాక్ కంటిన్యూ అయితే నేను ఈ పాయింట్స్ చెప్పాను అని తనుజ అంది. ఇంతలో నేను సారీ చెప్పలేదు సార్, క్లారిటీ ఇచ్చాను అని ఇమ్ము అన్నాడు. లేదు సార్, నేను రెడ్ సోఫా మీద ఉన్నప్పుడు సారీరా అంటూ తనే వచ్చాడు అని తనుజ అంటే, నేను అది పెట్టిన పర్పస్ చెప్పడానికి వెళ్ళా అంతే సార్. ఎందుకంటే మా మధ్య ఊరికే మనస్పర్ధలు వస్తున్నాయి అని ఇమ్ము అన్నాడు. అది కాదు తనుజ, నీకు రంగులు గుర్తుంటున్నాయి. ఇందాక బ్లూ షర్ట్, ఇప్పుడు రెడ్ సోఫా అంటున్నావు. మరి ఇంటెన్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి తనుజ అంటూ నాగ్ సలహా ఇచ్చారు. ఒప్పుకొని తనుజ ఇక సాగదీయక ఇంతసేపు మాట్లాడిన తర్వాత కూడా తనుజ విషయం ఒప్పుకోలేదు. నాగ్ సార్, నేనే తనతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నా అంటూ తనుజ అంది. కానీ నువ్వు ఇప్పుడే ఆ రెడ్ సోఫా మీద ఉన్నప్పుడు తనే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాడని చెప్తున్నావు అని నాగ్ అన్నారు. ఎక్స్ప్లెయిన్ కాదు, సారీ చెప్పాడు అని తనుజ అంది. తను ఎక్స్ప్లెయిన్ అంటున్నాడు, నువ్వేమో సారీ అంటున్నావు అని నాగ్ అడిగారు. నేను దానికేం ఫీల్ అవ్వలేదు సార్ అని తనుజ చెప్పింది. ఫీల్ అవ్వలేదు కదా, కంటిన్యూ చేయకు మరి అని నాగార్జున అన్నారు. నాగ్ సార్, నేను దాని గురించి ఫీల్ అవ్వడం లేదు అని తనుజ మళ్ళీ చెప్పింది. నువ్వు ఫీల్ అవ్వలేదు అంటే నమ్మలేకపోతున్నాం, ఎందుకంటే నువ్వు చెప్పేది చూస్తుంటే అది తెలుస్తుంది. సరే, నీ బెస్ట్ ఫ్రెండ్ రీతుని అడుగుదాం అని నాగ్ అడిగారు. ఫీల్ అవుతుంది సార్ అని రీతు కూడా చెప్పింది. దీంతో ఇప్పుడు ఫీల్ అవుతున్నానా అంటూ తనుజ చిరాకు పడింది. దీంతో ఇప్పుడు అవ్వట్లేదు సార్ అని రీతు అంది. సరే, ఇప్పుడు అవ్వట్లేదు, మరి దీన్ని సాగదీయకు అంటూ